వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను యాంక సౌమ్య. సో ఈ జూన్ 19 మన ముందుకు రాబోతున్న చిత్రం మా ఇంటి బంగారం. సో దాని గురించి శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత ప్రమోషన్స్ ని కూడా అదే విధంగా చేస్తుంది సమంత. సో ప్రస్తుతం మీడియాకి ఇస్తున్న ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే రకరకాల చోట్ల తన టీజర్ ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ ని తెలుసుకోవడం కానీ, అలాగే నిన్న సోమవారం రాత్రి హైదరాబాద్ లో ప్రత్యేకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా చేశారు సమంత టీం మొత్తం కూడా. సో దీనికి సంబంధించి మా ఇంటి బంగారం ప్రత్యేకంగా ప్రొడ్యూసర్స్ అయిన సురేష్ బాబు అండ్ మిగతా వారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఈ చిత్రానికి సంబంధించి. సో దీని గురించి ప్రత్యేకంగా సమంత మాట్లాడుతూ, నేను నటిగా ఇప్పటి వరకు చాలా సంతోషంగా సాగిపోయినాయి నా సినిమాలన్నీ, బట్ ఫస్ట్ టైం నాకు ఒక యాక్టర్తో పాటు ఒక ప్రొడ్యూసర్గా చేయడం కూడా ఎంత కష్టమైన విషయం అర్థమైంది. ఇందులో నేను నా కృషి అంతా పెట్టాను. ఈ సినిమా చాలా అద్భుతంగా వస్తుందని నేను నమ్ముతున్నా. చూసిన వారందరూ కూడా ఎంతో సహజంగా నటించాం, ఎంతో అద్భుతంగా ఉందని చెప్తున్నారు. సో అలాగే ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా ఇది నచ్చుతుందని నేను నమ్ముతున్నానని చెప్పుకొచ్చింది. అలాగే ఇందులో మొత్తం ఫైట్స్ అన్ని కూడా చీరలో చేయడం వల్ల నాకు చాలా కష్టతరంగా మారింది, బట్ అది స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ కష్టమంతా నాకు ఎంతో ఆనందానికి దారి తీసిందని తన మాటలో చెప్పుకుంటూ వచ్చింది. అలాగే దీని గురించి ప్రత్యేకంగా దర్శకురాలుగా ఉన్న నందిని రెడ్డి మాట్లాడుతూ, ఈ మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. ఇప్పటిదాకా మీరు చూసిన సమంతాని 10 రెట్లు ఎక్కువగా, ఇంకా అందంగా, ఇంకా ఎంతో ఈజీగా ఇందులో చూపించబోతున్నామని చెప్పుకొచ్చింది. అండ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ సమంత చేయడం ఇదే మొదటిసారి. అండ్ రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా మా ఇంటి బంగారంగా సమంతాని అందరూ పొగుడతారు అని, అండ్ ఇందులో ప్రతి ఒక్కరూ యాక్ట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్స్ అంటూ తన యొక్క స్పీచ్లో చెప్పుకుంటూ వచ్చారు నందిని రెడ్డి. అలాగే దీనికి రైటప్ అంతా కూడా రాజ్ నెడుమూరి, ఎవరైతే సమంత భర్తగా ఉన్నారో ఆయన రాజ్ నెడుమూరి దీనికి అందించడం జరిగింది. సో ఆల్రెడీ ఆయన కెరియర్లో ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఉన్న నేపథ్యంలో ఆయన ఇలాంటి ఒక సినిమాకి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో పాటు యాక్షన్ సన్నివేశాలని కూడా దీనికి సమకూర్చి మరి ఇలాంటి ఒక కథను అందించడం నిజంగా ఆనందంగా ఉందని చెప్పేసి ప్రేక్షకులు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోతున్న రోజుల్లో 19th వరకు వెయిట్ చేయాల్సిందే. ఖచ్చితంగా మా ఇంటి బంగారం ఎలా ఉంటుంది ఏంటన్నది చూడాలి అంటే. సో మీకు ఆ సినిమా పట్ల ఉన్న ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.